భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామంలో శుభాభివందనాలు. ఈరోజు మీకు ఒక బాధాకరమైన విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు నేను వచ్చాను. భారతదేశంలో నానాటికి క్రైస్తవ్యం మీద పెరిగిపోతున్నటువంటి మతోన్మాద దాడులు, మత ఉన్మాద శక్తులు రెచ్చిపోయి క్రైస్తవ్యాన్ని అణిచేయాలని, క్రైస్తవ్యాన్ని లేకుండా భారతదేశంలో చేసేయాలని అనుకుంటూ ఉన్నప్పుడు క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ నాయకులు, క్రైస్తవ పెద్దలు ఏం చేస్తున్నట్టు మనం నెమ్మకి నీరెత్తినట్టు ఊరుకోవాలా? మతోన్మాదులు రెచ్చిపోతూ ఉంటే చచ్చుబడిపోయిన క్రైస్తవ్యంగా, చావ చచ్చిన క్రైస్తవ్యంగా మనం మిగిలిపోవాలా? మనం ఏమి చెయ్యమా? దేవుడే అన్నీ చేస్తాడు, దేవుడే అన్నీ చూసుకుంటాడంటే మరి క్రైస్తవులుగా మనం ఏం చేస్తాము? యుద్ధం యెహోవాదని తప్పించుకునే క్రైస్తవులుగా మనం ఉండకూడదు. యుద్ధం యెహోవాదే, యుద్ధం గెలిపించేవాడు యెహోవా. కానీ మనం యుద్ధం చేయాలి కదా. దావీదు గారు యుద్ధం చేసిన తర్వాతే వీరుడయ్యారు, దేవుడు తనకు గెలుపునిచ్చారు. కానీ ఈరోజు ప్రభు కొరకు నిలబడే క్రైస్తవ్యం చావొచ్చి ఉండిపోవడం చాలా బాధాకరమైన విషయము. మీకు కొన్ని ఇన్సిడెంట్స్ చూపిస్తాను. క్రైస్తవుల మీద జరిగినటువంటి, క్రైస్తవ్యం మీద జరుగుతున్నటువంటి, చర్చల మీద జరుగుతున్నటువంటి దాడులు, పాస్టర్లను కొట్టడం, ఇలాంటి భయానక పరిస్థితులు కొన్ని మీకు నేను ఈరోజు చూపించబోతున్నాను. వాటిని చూసైనా మీకు రోషం, పౌరుషం, ధైర్యం, ప్రభునందు మేము నిలబడాలి. మా సహోదరులకి, మా తోటి వారికి అన్యాయం జరుగుతుంది, మా సంఘాలకి అన్యాయం జరుగుతుంది, క్రైస్తవ్యానికి భారతదేశంలో అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి జరుగుతుంటే రేపు పొద్దున్న మనకు జరగదా, మన వరకు ఇది వస్తుంది కదా అని చెప్పి ఆలోచించేవారు లేకపోవడం బాధాకరమైన విషయం. ఎక్కడో మణిపూర్లో జరిగింది, అది అలాగా అన్ని రాష్ట్రాలకు అలుముకుంది, మన ఆంధ్ర రాష్ట్రాలకు కూడా వచ్చింది. ఇక్కడ జరిగిన పరిస్థితులు మీరు చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయో ఒక్కొక్కటే మీకు చూపిస్తాను. మొదటిగా ఇప్పుడు నేను ఒక విషయాన్ని మీకు నేను చూపించబోతున్నాను. మొదటిగా క్రీస్తు యొక్క ఆరాధన జరుగుతున్న మందిరం ధర్మవరంలో ఎలా ఆ యొక్క మందిరాన్ని ఎరక్కొట్టారో ఒకసారి ఆ విషయాన్ని మీకు చూపిస్తున్నాను, చూడండి. ప్రబంధం నిర్మించిన రాబర్ట్ కెనడీ గారి చర్చు ప్రస్తుతము ఆయన భార్య మేరీ ప్రిస్కిల్లా, అలాగే వాళ్ళ కుమారుడు ఎఫ్రోన్ వాళ్ళు ప్రయాసతో, కష్టంతో ఇలాగ దీన్ని పరిచర్య కొనసాగిస్తున్నారు. ఇలాగ వాళ్ళ స్తోమతను బట్టి ఈ మందిరం కట్టుకుంటారు. ఇక్కడ ఆరాధన చక్కగా జరుగుతుండగా కొంతమంది ఎవరో తెలియదు కానీ దుండగలు వచ్చి ఇక్కడ ఉండే మందిరం ఒక బీగాలన్నిటినీ పగలగొట్టేసి గేట్ని తుంచి లోపలికి వెళ్ళి ఇవన్నిటినీ, గొడ్డలన్నిటినీ ఇట్లా పడగొట్టేసినారు. ఏమైంది ఇవన్నీ ఇలా పగలగొట్టి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఇవన్నీ ధ్వంసం చేసి ఇవన్నిటినీ లోపల ఉండే కొన్ని వస్తువులన్నీ తీసుకుని వెళ్ళారు. స్పీకర్లు, అదే ఇవన్నీ పడగొట్టేసారు. ఇలాగా లోపల ఉండే కొన్ని విలువైన వస్తువులన్నీ స్పీకర్ని, యాంప్లిఫైయర్స్ని, మైక్ సెట్ని అన్నిటినీ ఇలా ధ్వంసం చేసి తీసుకుని వెళ్ళారు. ఇవన్నీ ఇలా పడగొట్టేసారు. సేవకురాలు మేరీ కన్నీళ్ళు పెట్టి ఏడుస్తున్నారు. ఈమె మేరీ కన్నీళ్ళు పెట్టి ఏడుస్తుంది. దీన్ని కూడా తాళం పగలగొట్టి ఈ గదిని కూడా ఇట్లన్నీ కాల్ చేసినారు. ఇవన్నీ కాల్ చేసినారు. ఎవరు చేశారో తెలియదు, దయచేసి ప్రార్థించండి. ఇదంతా నష్టం. ఇవన్నీ కాల్ చేసినారు. సేవకురాలు, సంఘ సభ్యులు కన్నీళ్ళు పెట్టి ఏడుస్తున్నారు.
ఇంత న్యాయం చేసిపోయినారు మా వాళ్ళు. ఇది విషయం ప్రేమేందర్లో ప్రార్థన చేయండి. చూశారు కదా, ధర్మవరంలో మందిరాన్ని ఎరగొట్టారు. ఎవరు చేసి ఉంటారు? ఎవరు చేస్తారు? క్రీస్తు వ్యతిరేకులు, మతోన్మాదులు. చూశారు కదా ఎంత దారుణంగా క్రైస్తవ మందిరాన్ని ఎరగొట్టారో మీరు చూశారు. రెండో ఇన్సిడెంట్ మీకు చూపిస్తాను. క్రైస్తవ మందిరం దగ్గరికి వెళ్ళి పొగిరి అనే ఊరిలో అక్కడ ఏం చేశారో తెలుసా? ఆ గ్రామంలోని ఎంత దారుణం అంటే ఆ యొక్క నేమ్ బోర్డ్ ఏదైతే ఉంటుందో చర్చిది, అక్కడ కాషాయ రంగు జెండాలు కట్టడం, మరి ఆ మొక్కలు లేదంటే ఆ యొక్క మతోన్మాద మొక్కలు వచ్చి ఆ చర్చు దగ్గర ఆ బోర్డు మీద ఆ యొక్క ఏవైతే వాళ్ళు పట్టుకొని వచ్చిన జెండాలు, కాషాయ రంగు జెండాలు ఉంటాయో, జై శ్రీరామ్ అనుకొని ఎలా కట్టారో అవి ఒక్కసారి మీరు ఇది కూడా చూడండి. క్రైస్తవ మందిరాలపై దాడిని ఖండిస్తున్నాను. ఇక్కడ చూడండి, కొంతమంది మతోన్మాదులు యేసుక్రీస్తు వారి యొక్క మందిరాలపై వారి యొక్క మత జెండాలను కట్టి వారు చాలా ఎగస్ట్రాలు చేస్తున్నారు. చూడండి, ఇక్కడ మనం ఆలోచిస్తే నేడు సంక్రాంతి పేరుతో ఎన్నో కోళ్ళని చంపేయడం జరిగింది. అలాగే స్టేజీలు వేసి ఆడవాళ్ళని తీసుకొచ్చి రికార్డింగ్ డ్యాన్సులు పెట్టడం జరిగింది. అటువంటి దుర్మార్గమైన వాటిని, చెడు వాటిని ఖండించడం మానేసి రెండో ఇన్సిడెంట్ ఇది చూశారు కదా, రెండో ఇన్సిడెంట్. మూడోది మీకు చూపిస్తాను. మన భారతదేశంలో ఒడిశా అనే మరి ప్రాంతంలో ఒక పాస్టర్ గారికి చెప్పులు దండ వేసి ఆంజనేయుడి గుళ్ళోకి తీసుకువెళ్ళి బొట్టు పెట్టి అమానుషంగా, అమానవీయంగా, ఎంత దారుణంగా మత ఉన్మాదంతో రెచ్చిపోయి చేసినటువంటి ఇన్సిడెంట్ ఒకసారి పేపర్ కటింగ్ మీకు చూపిస్తున్నాను, చూడండి. చూశారు కదా, దీన్ని మరి క్రైస్తవ నాయకులు కొంతమంది ఖండించారు. బాబురావు గారు లాంటి వారు, మిగతా వారు కూడా స్పందించాలి, మిగతా వారు కూడా ఖండించాలి. ఇవి మనం కోర్టుల వరకు తీసుకొని వెళ్ళాలి. అధికారులు, నాయకులు కొమ్మక్కైపోయి క్రైస్తవ్యం మీద జరుగుతున్న దాడుల్ని పట్టించుకోకుండా వారే దగ్గరుండి చేయిస్తున్నారని మనం అనుకోవాలా? వారికి హస్తం ఉందని మనం అనుకోవాలా? మనల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇలా జరుగుతున్నా మన మీద వ్యతిరేకమైన చట్టాలు చేసి భారతదేశంలో క్రైస్తవ్యం లేకుండా చేయాలని వాస్తవాలు ప్రకటిస్తున్నటువంటి లేదా సత్యాలు ప్రకటిస్తుంటున్నటువంటి క్రైస్తవ్యాన్ని, లేదంటే ఈ భారతదేశానికి ఎక్కువగా సేవ చేసిన, ఈ భారతదేశ నిర్మాణానికి పాటుపడిన క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని మత ఉన్మాది శక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకోవాలండి? ఏమి చేయలేమా? ఏమి చేయమా? వాళ్ళకి మనం వెళ్ళి వాళ్ళ యొక్క గుళ్ళని ధ్వంసం చేయమని నేను చెప్పట్లేదు. వాళ్ళకి మనం కూడా వెళ్ళి వారి గుళ్ళోకి వెళ్ళి మనం కూడా జై యేసు ప్రభు అని అలాంటి ఆరాధనలు చేయమని నేను అనట్లేదు. మనం అందరం సంఘటితం అవ్వాలి. ఈ విషయాల మీద స్పందించాలి. లీగల్గా మనం ఒక నిర్ణయానికి రావాలి. తదుపరి మనం ఒక బలమైనటువంటి క్రైస్తవ శక్తిగా ఈ భారతదేశంలో మనం ఎదగాలి. ఇలా మనం అందరం ప్రార్థన చేద్దాం, సంఘటితం అవుదాం, వీటి మీద ఒక నిర్ణయం తీసుకోవాలి మనం. అట్లాగే మరి గ్రామానికి ప్రకటించడానికి వెళ్ళడానికి కూడా ఆటంకం చెప్తూ గ్రామానికి ప్రకటించడానికి రాకూడదని బోర్డు కూడా పెట్టారు. చూడండి ఎంత దారుణం. చూస్తున్నారా? బోర్డు కూడా పెట్టాడు, గ్రామంలోని ప్రకటించడానికి రాకూడదని. ఈ దేశం ఎవడు బాబు గడిచొమ్మండి? భిన్నత్వం లేకత్వం కలిగిన ఈ దేశంలో ఎవరు ఏ మతాన్నైనా అవలంబించుకుంటూ ప్రకటించుకోవడానికి, స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి భారత రాజ్యాంగం మనకు హక్కిచ్చింది. భారతదేశంలో పుట్టడం మన అదృష్టం. భారతదేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని మనం అందరూ కూడా స్వతంత్రులుగా బ్రతుకుతున్నాం. మత స్వాతంత్ర్యం ఉన్న దేశం, మాట స్వాతంత్ర్యం ఉన్న దేశం, బ్రతుకు స్వాతంత్ర్యం ఉన్న దేశం. అలాంటి దేశంలో మనం బానిసలుగా బతుకుతున్నాం. క్రైస్తవులు మన మీద ఎవడండి అధికారం చేస్తున్నారు? ఈ మత శక్తుల, మతోన్మాదుల? ఎవడి కింద మనం బానిసలుగా బతకాలి? స్వాతంత్రం ఈ దేశంలో స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే దేశంలో మనం ఎందుకు ఎవడి కింద బానిసలుగా బతకాలి? ఓటు హక్కున్న ఈ దేశంలో, ఈ భారతదేశ నిర్మాణానికి పాటుపడిన క్రైస్తవ్యాన్ని ఇంత నీచంగా, ఏహ్యంగా, దుర్మార్గంగా తోలనాడుతూ మనల్లోక మతవాదులుగాను, లేకపోతే మనం మతం మార్పిడి ముఠాలుగాను, లేకపోతే మనల్ని ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు మాట్లాడుతుంటే ఈ మతోన్మాదులు, ఈ మతోన్మాద శక్తులు ఇష్టం వచ్చినట్టుగా మీరు ప్రాలాపనలు పేలుతూ మన చర్చల మీద, మన సంఘాల మీద, మన ఆడవారి మీద, మన మీద, పాస్టర్ల మీద ఇలా దాడులు చేస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకోవడం నిజంగా క్రైస్తవ్యానికి ఇది సబబేనా? దేవుడు మనల్ని క్షమిస్తాడా? దేవుడు ఇలాగే మనల్ని ఊరుకోమన్నాడా? ఇలాగే మౌనాన్ని పాటించమన్నాడా? ఏమి అడగొద్దని ఏమి అడగండి, మీరు ఊరుక ఉండండి అని చెప్పాడా దేవుడు? చెప్పండి ఒకసారి క్రైస్తవులరా. క్రైస్తవులు పోరాటం చేయమని బైబిల్లో ఉంది. సువార్త పక్షాన్ని మీరు పోరాడాలి. మీరందరూ సంఘటితమై నిలబడాలి. సాతాను శక్తులు ప్రబలుతున్నాయి. మత ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. మత ఉన్మాదులు వారు రెచ్చిపోతుంటే మనం కాముగుండాల చేతగాని వారుగా మనం మిగిలిపోవాలా? ఇదేనా క్రైస్తవ్యం చరిత్ర? క్రైస్తవ్యం చరిత్ర సృష్టించింది.
రాజులు, నాయకులు, అధికారుల దగ్గర నిలబడి ఆ రోజు కూడా మొదటి శతాబ్ద కాలం నుంచి ఇలాంటి ఈ యొక్క పరంపర జరుగుతూనే ఉంది. ఇది భారతదేశంలో క్రైస్తవుల మీద దాడులు కొత్త కాదు, ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మనం నిలబడి వాటిని నిలువరించి మనం రాబో తరాన్ని బలంగా నిలబెట్టాలి. కానీ ఈరోజు పిరికి క్రైస్తవులు కదండి, అందరూ జరిగితే మాకెందుకు, మేము వెళ్తే మా మీదకి వస్తుందేమో, మమ్మల్ని కొట్టేస్తారేమో, మమ్మల్ని చంపేస్తారేమో. ఇదా క్రైస్తవ్యం అంటే? చావు ఎదురొచ్చిన రోషంగా నిలబడ్డారు అపోస్తులు, చావు ఎదురైనా రోషంగా నిలబడ్డారు ప్రవక్తలు, ఆ రోజు ఉన్న మిషనరీస్. వీరందరినీ చూసుకొని ఏమి నేర్చుకుంది క్రిస్టియానిటీ? ఏమి నేర్చుకోలేదు. ఏమి నేర్చుకోవడం? భజన చేయడం ఒకటి నేర్చుకున్నావా? అంతేనా? సైలెంట్గా ఉండడం నేర్చుకున్నాం, అంతేనా క్రైస్తవ్యం అంటే? ఎలాంటి క్రైస్తవ్యం కాదు. దేవుడికి కావాల్సిన రోషం కలిగిన క్రైస్తవులు కావాలి, రోషం కలిగిన దేవుడికి రోషం కలిగిన క్రైస్తవులు కావాలి. షద్రక్, మెషక్, అబేద్నెగో లాంటి వారు కావాలి, ఒక దావీదు గారు లాంటి వారు కావాలి, అపోస్తలుల పేతురు గారు, పౌలు గారు, యోహాను లాంటి వారు కావాలి. అలాంటి వారు వస్తున్నారేంటి? ఈరోజు ఎవరున్నారండి? అంత భయం, పిరికి చావాలండి. మనం ఎప్పుడూ చచ్చిపోతామండి. మనలో పిరికిని చంపుకుంటేనే పరలోకి వెళ్తాం. పిరికివారుగా బతికి చచ్చిపోవడం కాదు, ధైర్యవంతులుగా ప్రభువునందు నిలబడాలి. ఇలాంటి మత శక్తుల్ని, మత ఉన్మాదులు నిలువరించి వారికి గట్టి బుద్ధి చెప్పాలి. చెప్పకపోతే రెచ్చిపోతారు. రేపు పొద్దున్న చాలా దారుణాలు జరగబోతాయి. జరిగితే కూడా మనం మేలుకోకపోతే మన పని కూడా అయిపోతుంది. ఇక్కడ ఆలోచించుకోండి. క్రైస్తవ్యమా, మేలుకొనండి, స్పందించండి, దీని మీద ఒక కార్యాచరణకు రండి. ఎన్ని జరిగిన ఇన్సిడెంట్లు అన్నీ ఒక్కొక్కటి మీ ముందు పెట్టాను. ఇవి మచ్చుకు మాత్రమే, ఇంకా చాలా జరుగుతాయి. వీటి మీద ఏం కార్యాచరణ చేయాలి? పెద్దలు దయతో స్పందించండి, నాయకులు స్పందించండి, క్రైస్తవ పెద్దలు, నాయకులు స్పందించి సంఘాన్ని బలపరచండి. మా బోటి వాళ్ళు బలపరచండి, బలహీనులు ధైర్యవంతులు చేయండి. బిక్కుమని ఎవరి కింద మనం బతకవలసిన అవసరం లేదు. వాళ్ళు దాడులు చేస్తే భయపడుతూ వాడి కింద మనం బతకవలసిన అవసరం లేదని ఇందు మూలంగా ఒక రోషం కలిగిన, ధైర్యం కలిగిన భారతీయ క్రైస్తవుడిగా మీకు తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. రోషం కలిగిన క్రైస్తవులుగా ముందుకు వస్తారా? చావ చచ్చిన క్రైస్తవులుగా మిగిలిపోతారా? ప్రభువునందు మీకే విడిచిపెడుతూ దేవుడు మీ అందరినీ దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.